మన దేవుడు పరిశుద్ధుడును రక్షకుడు కృప కలిగిన వాడు దయామయుడు కదా. ఈ గొప్ప నామంలో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలం అందరూ కూడా మనము ఈ రీతిగా దేవుని ఆలయంలో చేరి ఆయన ఆరాధించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఒక స్పిరిట్ మనలో ఉండాలి, ఆత్మ మనలో ఉండాలి. ఏమంటే నేను దేవుని సన్నిధిలో మొట్టమొదటి కనబడాలి అనేటువంటి ఆత్మ మనలో ఉండాలి. హల్లెలూయా. అందుకే సండే స్కూల్ పిల్లలకు చిన్ననాటి నుండి వాళ్ళకి తరబీదులు ఇస్తూ ఉన్నాం. ఆరాధన, ఆలయము, ఇందులో జరిగే కార్యక్రమాలు అన్నింటిలో ఫస్ట్గా ఉండి పార్టిసిపేట్ చేయాలని వాళ్ళకి తరబీదు. మనం కూడా అట్లా ఉందాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ అంత్య దినాల్లో మనం ఎలాగో బ్రతకాలి, దేవుని సన్నిధిలో ఎలాగో జీవించాలి అనేటే మనం ఎన్నో సంవత్సరాల నుండి వింటూ ఉన్నాం. అనేక ప్రసంగాల్లో నేను మీకు బోధించాను, తెలియజేశాను పరిశుద్ధాత్మని కృప వల్ల. మరి ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడబోతూ ఉన్నాడు? ఎంతమంది ప్రార్థనాపూర్వకంగా వస్తారు ఆరాధనకు? ఈరోజు నాతో మాట్లాడు, నన్ను బలపరుచు, నన్ను దీవించు అని ఎంతమంది ఇక్కడికి వచ్చి కాదు ప్రార్థన చేసుకుని, ఇంట్లోనే ఎంతమంది ప్రార్థన చేసుకొని వస్తారు? ఆ దావలో చేసుకొని వచ్చేవాళ్ళు మర్చిపోతాం కదా. ఆ గుడికాటికి వచ్చినాక గుర్తు వస్తాయి, ప్రార్థన చేసుకోలేదు. హల్లెలూయా. ఏదైనా కానీ దేవుని యొక్క కృప, దేవుని చిత్తాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే ఆరాధనకు వచ్చే ముందు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చొప్పున దేవుడు నీకు జరిగిస్తాడు. ఈ 140వ కీర్తన చదివినప్పుడు ఇక్కడ దావీదు మొట్టమొదటి వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయు వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అసలు నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ దావీదు చెబుతున్నటువంటి, దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దుష్టులు, బలాత్కారులు వారి చేతిలో నేను పడకుండానట్లు నన్ను తప్పించు, నన్ను కాపాడు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరి దుష్టులు, ఎవరి బలాత్కారులు? ఇప్పుడు ఒక రకంగా చూస్తే దావీదు ఈ కీర్తన భాగాన్ని రాసినప్పటికీ ఇక రాజుగా లేడు ఆయన. అంటే రాజు అయిన తర్వాత రాసిండొచ్చేమో, కానీ తన అనుభవాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఎవరి దుష్టులు? బాగా వింటే మీకు అర్థమవుతుంది. బలాత్కారులు ఎవరు కదా. దుష్టులు ఎవరు అంటే మనం 1వ కీర్తనలోకి వెళ్తాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. మరి అదే ఆ దుష్టుడు ఎవరు? ఎందుకు వాడిని దుష్టుడుని పిలిచాడు దావీదు కదా. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఏ సందర్భంలో ఈ కీర్తన రాశాడు అని అంటే, ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథంలో ఉంది దీని యొక్క సారాంశం. సమూయేలు మొదటి గ్రంథము 21, 22 అధ్యాయాల్లో ఉన్నది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఆయన రాశాడు అక్కడ దుష్టుడు ఎవరు, బలాత్కారుడు ఎవరు అని. ఒకరోజు దావీదు మన సౌలు దగ్గరకు వచ్చిన తర్వాత, వినాలి మీరు, చదవద్దండి, వినండి క్లుప్తంగా, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా ఎందుకు ఈ కీర్తన రాశాడు దావీదు. ఆ రోజు మరి ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతును దావీదు సంహరించాడు. దేవుని కృప చొప్పున, దేవుని శక్తి చేత గొల్యాతును దావీదు ఏం చేశాడండి? చంపేశాడు. చంపేస్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి మీలాంటి అమ్మలక్కలంతా పాట పాడారు. ఏమని? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని గట్టిగా పాటలు పాడారు, పొగిడారు దావీదును. ఆ రోజు సౌలుకు కొంచెం అసూయ కలిగింది. చిన్న పిల్లోడు వీడు, నేను పెద్దోన్ని, నా ముందర వీడు హెచ్చించబడతా ఉన్నాడే అని ఆ రోజు నుండి కక్ష కట్టాడు దావీదు మీద. కక్ష కట్టిన తర్వాత అప్పుడే చెప్పాడు కదా, వీడిని ఎవరైతే చంపేస్తారో వానికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తారని ఇచ్చాడు. మీకాల్ నుంచి పెళ్లి చేశాడు. కొన్ని రోజులకు మీకాల్ కూడా దావీదుకి అడ్డం తిరిగింది, వ్యతిరేకంగా జీవించింది, తన జీవితంలోంచి వెళ్ళిపోయింది దావీదు జీవితంలోంచి. కానీ దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? ఇక్కడ సౌలు దగ్గర కొలువులో పనిచేస్తూ ఉన్నాడు, సలహాదారునిగా, నమ్మకమైన బంటుగా, ఎన్ని రకాలుగా అయినా చెప్పొచ్చు, అల్లునిగా,
నమ్మకమైన వానిగా సౌలు దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. కానీ సౌలులో అసూయ పెరిగిపోయినప్పుడు, ఎట్లండి, సౌలులో అసూయ పెరిగిపోయినప్పుడు దావీదును చంపేయాలని ఎన్నో శతవిధాల ప్రయత్నం చేశాడు. కానీ దావీదుకు దేవుని కృప తోడై ఉన్న కారణాన్ని బట్టి దావీదు తప్పించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సడన్గా గత వారం చెప్పాను, అదుల్లాము గుహల్లో వెళ్ళి దాక్కున్నాడు. అక్కడ దావీదు అదుల్లాము గుహల్లోకి వెళ్ళి దాక్కున్న తర్వాత ఇక ఏం చేయాలో అర్థం కాల ఆయన. నేను ఎక్కడికి వెళ్ళాలా, ఆకలేస్తూ ఉంది, తనతో పాటు కొంతమంది ఉన్నారు, వీళ్ళకి నేను ఆహారం ఎట్లా ఇవ్వాలా, నేను ఎట్లా తినాలా, ఏది నా పరిస్థితి అర్థం కాల. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అక్కడ చూస్తే మీరు ఎక్కడండి, దేవుని మందిరం ఒక చోట ఉంది. అక్కడ చదవండి, ఎవరన్నా తీసుంటే సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయం మొదట్లోనే ఉంది. నోబు అని ఉంది అక్కడ. సమూయేలు మొదటి గ్రంథము 21. చాలా ఎట్లంట, ఆకలి అయింది దావీదుకు, భయంకరంగా ఆకలేస్తూ ఉంది, ఏం చేయాలో అర్థం కాల. అందుకే నోబులో ఉన్నటువంటి యాజకుని దగ్గరికి వచ్చాడు. అహీటు వచ్చి అడుగుతూ ఉన్నాడు, అయ్యా యాజకుడా, నాకు బాగా ఆకలేస్తూ ఉంది, తినటానికి ఏమైనా నీ దగ్గర ఉందా, దేవుని సన్నిధిలో ఉన్న రొట్టెలు ఏమైనా ఉన్నాయా అంటే ఆయన అనిన మాట, నాయనా ఇవి పరిశుద్ధమైనవి, ఈ రొట్టెలు ఇవి స్త్రీలకు దూరంగా ఉన్నటువంటి వారే తినాలి, ఎవరు పడితే వాళ్ళు తినకూడదు అని చెప్పాడు. అయినా దావీదు అంటున్నాడు, యాజకుడా, మేము ఇప్పటికే చాలా రోజుల నుండి మా స్త్రీలకు మేము దూరంగా ఉన్నాం, నేను ఒక రాజు పని మీద వచ్చాను, నాకు ఆకలి వేస్తూ ఉంది అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రొట్టెలు తీసి దావీదుకు తన అనుచరులకు ఇచ్చారు, తిన్నారు వాళ్ళు. ఇంకా అక్కడ ఏమైనా ఖడ్గము అలాంటిది ఉన్నదా అని అంటే ఉన్నది, ఆ రోజు నువ్వు మరి గొల్యాతును చంపావే, వాని ఖడ్గం ఇక్కడ దాచిపెట్టబడి ఉంది, తీసుకో అన్నాడు. తీసుకున్నాడు. ఈ సంభవం అంతా జరిగేటప్పుడు అక్కడ ప్రత్యేకంగా మీరు చూస్తే 7వ వచనంలోకి వస్తే అక్కడ ఉంది, ఎవరు ఈ యొక్క దుష్టుడు బలత్కారి అనేటువంటి వాడు ఎవరో అక్కడ రాసి పెట్టబడి ఉంది. ఎవరున్నారు 7వ వచనంలో? ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు, ఎవరు అని పేరు? దోయేగు. చూసారా, దోయేగు. ఈ దోయేగు ఎవడు అంటే ఎదోమీయుడు. వీడు సౌలు యొక్క సేవకుడు. సౌలు యొక్క సేవకుల్లో ఏమి వీనికి ఉద్యోగము అంటే అక్కడ 22:9 ఉంది, 22వ అధ్యాయంలో ఉంది వీని యొక్క పని. సౌలు యొక్క పశువుల కాపరులందరికీ వీడేంట పెద్ద. వీడు అక్కడ ఉన్నాడు. దావీదు పరిస్థితి అంతా ఈ యొక్క దోయేగుకు తెలుసు, ఎట్లాంటి పరిస్థితుల్లో అడుగుల్లో దాక్కుంటున్నాడు, ఎట్లాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నాడు. ఈరోజు కడుపు చేత పట్టుకొని దేవుని సన్నిధికి వచ్చాడు, నాకు ఆకలి వేస్తుంది అని ఎంత ధైర్యమైన స్థితిలోకి వచ్చేసాడు. ఆయనకు అన్నీ తెలుసు. ఎవరికి? దోయేగు. దోయేగు ఎవరిప్పుడు? సౌలు దగ్గర పనివాడు. దావీదు ఎవరు? సౌలును తప్పించుకుని తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి. బహుశా దేవుడు కనికరిస్తే రాబోయే రోజుల్లో మాకు రాజు కావచ్చేమో అనేటువంటి ఆలోచన కూడా ప్రజల్లో ఉంది అప్పటికే. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? దోయేగు అంటే రాసుకోండి, మీ పిరికివాడు అని అర్థం. ఎవడంటే దోయేగు అంటే పిరికివాడు. దావీదు అనుకున్నాడు, ఈ దోయేగు అనేవాడు ఇక్కడ ఉన్నాడే, వీడు నన్ను చూశాడే, తప్పనిసరిగా వీడు సౌలు దగ్గరికి వెళ్ళి నా గురించి చెబుతాడు, నేను ఫలానా స్థలంలో ఉన్నానని నా మరణానికి కారణం అవుతాడు వీడు అనుకున్నాడు మనసులో. అనుకున్నది అనుకున్నట్లుగానే జరిగింది. 22వ అధ్యాయంలోకి వస్తే 9వ వచనం నుండి అక్కడ ఉంది. వాడు వెళ్ళి నిజంగానే సౌలుకు చెప్పాడు, సౌలా రాజా, దావీదు అక్కడ నోబులో ఉన్నాడు, నేను చూశాను, అతన్ని చంపడానికి చాలా సులువైన మార్గం కూడా ఉంది చెప్పాడు ఆయన. వెంటనే సౌలు ఏం చేశాడు తెలుసునా? పనికిమాలినోడు కదా, దెయ్యమాత్మ చేత నడిపించబడతా ఉండేవాడు. ఏం చేశాడు? వాడినే పిలుచుకొని వెళ్ళి ఆ నోబులో ఉన్నటువంటి యాజకులందరినీ చంపడానికి కారణమయ్యాడు.
అక్కడున్న ప్రజలు ఎవరు కూడా ఈ యాజకులను చంపు, ఈ కుటుంబాన్ని అంతా చంపే అంటే ఎవరు ముందుకు రాలా. దేవుని యాజకుని నేను ఎలాగయ్యా చంపేదని. కానీ ఈ యొక్క దోయేగుకు ఎప్పుడైతే చెప్పాడో సౌలు చంపరా వీణ్ణి అని, వాడు దరిదాపు అక్కడ 100 మందిని చంపాడు. అందరూ దేవుని సేవకులను చంపాడు. చూసావా నా ప్రియమైన దేవుని ప్రజలారా, దోయేగు పిరికివాడు, ధైర్యంగా ఏ పని చేయలేనోడు, ధైర్యంగా జీవించలేనోడు, ధైర్యంగా ఎవరి ముందర నిలబడలేనోడు, దావీదు ముందు అసలే నిలబడలేనోడు. కానీ వీళ్ళు లోపల ఏం చేశాడండి, దావీదు మరణానికి, దావీదును చంపాలనేటువంటి కుట్రలో పాలుభాగస్తుడయ్యాడు. ఆ నోబులో ఉన్నటువంటి దేవుని యాజకులను కూడా చంపటానికి వాడు కారకుడయ్యాడు. ఎందుకు ఈ మాటన్ని రాసిపెట్టాడు ఇక్కడ? మనం అనుకుంటూ ఉంటాం, నేను చాలా పెద్ద తోపుని, నన్ను ఎవరు ఏమీ చేసుకోలేరు కదా, నాకంత బలగం ఉంది, ఇంత బలగం ఉంది అని. దయచేసి విర్రవీగద్దండి. దావీదుకు కూడా బలగం ఉంది, దావీదుకు కూడా శక్తి ఉంది, దావీదుకు నిరంతరము దేవుని సన్నిధి తోడుగా ఉంది. అయినా దావీదు విర్రవీగల. దోయేగును చూసిన వెంటనే అక్కడే చంపేలేదు ఆ యొక్క దావీదు. ఎందుకు చంపలేదు అని అంటే కాలం కొరకు నిర్ణయం చూశాడు, దేవుణ్ణి ప్రార్థన చేశాడు. అదే ప్రార్థన ఇది. ఏమని చేస్తూ ఉన్నాడు? ఏమని చేస్తూ ఉన్నాడు 140లో? యెహోవా, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారం చేయవారి చేతిలో పడకుండా నన్ను కాపాడు. మనం కూడా ప్రార్థన చేయాలా? దేవా, మన జీవితాల్లో కూడా చాలామంది ఉంటారు ఇలాంటి వాళ్ళు, దోయేగులు, పిరికివారు చాలామంది ఉంటారు మన జీవితాల్లో. మన కుటుంబాలకు పిరికివారు చాలామంది ఉన్నారు. వాళ్ళు ధైర్యంగా ఏమీ చేయలేరండి, లోపల అన్నీ చేస్తూ ఉంటారు. కుటుంబాన్ని నాశనం చేయడానికి ఎన్నో పనులు చేస్తారు, బతుకులు నాశనం చేయడానికి ఎన్నో పనులు లోపలే చేస్తూ ఉంటారు. పిరికి వాళ్ళు ధైర్యంగా వచ్చి మాట్లాడలేరు కదా. ఒక ఉద్యోగంలో, ఒక వ్యాపారంలో, మనం జీవించే జీవన విధానంలో, అన్ని విషయాల్లో ఇట్లాంటి వారు మనకు దోహదపడుతూ ఉంటారు, మరి తారసపడుతూ ఉంటారు. అందుకే మనం ఎప్పుడూ ప్రార్థన చేయాలి, ప్రభువా, ఇలాంటి వారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించు, మా కుటుంబాన్ని తప్పించు, నన్ను తప్పించు. ఇది ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే చాలా అనుభవం ఉంటుంది. ఆయా సంస్థల్లో ఉద్యోగాలు చేస్తూ ఒకరిని ఒకరు తొక్కేయాలని చాలా ప్రయత్నాలు పడుతూ ఉంటారు. వ్యాపారంలో ఇలాంటి వారు చాలామంది ఉంటారు. కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఏమంటే, ఇక్కడ ఎవరండి? దోయేగు లాంటి అనేక మంది మన జీవితాల్లో మనకు తారసపడుతూ ఉంటారు. దావీదు ప్రార్థన చేశాడు, దుష్టుల నుండి నన్ను కాపాడు, బలాత్కారుల నుండి నన్ను కాపాడు. ఎన్నో స్థలాల్లో మనం నష్టపోతూ ఉన్నాం ఇట్లాంటి వారితో. మన మనస్సు క్షోభను అనుభవిస్తుంది. వాడు చూడటానికి ముందర ఎలా ఉంటాడండి? మంచి వాళ్ళలాగా ఉంటాడు, మనకంతా మేలు చేసే వాళ్ళలాగే ఉంటాడు. మనకేదో మనకి అన్ని ఎన్నో ఏమంటే ఉపాయాలు చెప్పేవాడుగా ఉంటాడు. ఇది చెయ్యి, అది చెయ్యి, అట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి, మనల్ని ప్రోత్సాహపరిచే వాళ్ళలాగానే ఉంటాడు. కానీ లోపల ఎవడండి వీడు? లోపల వీడు ఒక దోయేగు, పిరికివాడు. ధైర్యంగా మనతో చెప్పలేడు, ధైర్యంగా మనతో మాట్లాడలేడు, అన్నీ లోపలే చేసుకుంటూ పోతా ఉంటాడు. ఒకరోజు మనకు తెలుస్తుంది, అయ్యో వీడు నా యొక్క కుటుంబంలో, నా జీవితంలో ఇంత పనికిమాలిన పని చేశాడా వీడా అని ఆశ్చర్యపోతాం, చూసావా? కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రజలారా వినాలి. అదే సమయంలో దావీదుకి ఇంకొకడు ఏం చేశాడు? అక్కడి నుంచి దావీదు నోబులోంచి తప్పించుకొని ఎట్లాగైనా ఈ దోయేగు అనేవాడు సౌలుకు చెప్తాడు, సౌలు సైన్యాన్ని పంపిస్తాడు, నన్ను పట్టుకొని చంపేస్తాడు అని చెప్పి ఏం చేశాడు? పరిగెట్టుకుంటూ ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళాడు. ఏ గొల్యాతునైతే చంపాడో వాళ్ళ రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ రాజు పేరు ఆకీష్. ఆకీషు దగ్గరికి వెళ్ళంగానే అక్కడున్న వాళ్ళు చెప్పారు, వాళ్ళే గుర్తు చేశారు, ఆకీషు వీడెవడో తెలుసునా, ఈయన పేరు దావీదు. ఆ రోజు గొల్యాతును చంపినప్పుడు వాళ్ళ స్త్రీలందరూ పాటలు పాడారు, చూసావా? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదిని పాట పాడారు, చూసారా? అది వీడే అని చెప్పాడు అక్కడ ఉన్న వాళ్ళు. అప్పుడు దావీదుకి అర్థం కాల, అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి ఇక్కడికి వస్తే వీడు కూడా చంపేస్తాడేమో నన్ను అని. అప్పుడు దావీదు వెంటనే తన యొక్క ఉపాయాన్ని ప్రదర్శించాడు. ఏం ప్రదర్శించాడు? ఎవరైనా చదివింటే చెప్పండి. అక్కడ పిచ్చోని మాదిరిగా వేషం వేసుకుని ఉమ్మెంత గారుచుకుంటా, గడ్డం మీదుగా ఉమ్మి అంటే ఎంగిలంతా గారుచుకుంటా గోడ మీద గీతలు గీకుతున్నాడు పిచ్చోనిలాగా. ఆకీష్కు కోపం వచ్చింది.
ఈ పిచ్చోని నా దగ్గరికి ఎందుకు పిలుచుకొని వచ్చినారు, బయట తరిమేయండి. చూసారా ప్రియమైన దేవుని ప్రజలారా, ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో మనకు ఎదురవుతూ ఉంటాయి. మనం నమ్మకంగానే జీవిస్తూ ఉన్నాం. దావీదు ఎక్కడ కానీ పొరపాటు చేయాల, అంతవరకు ఎవరికి హాని కలిగించలా, తన ప్రాణాన్ని చేతబట్టుకొని పరిగెడుతూ ఉన్నాడు. కానీ ప్రతి స్థలంలో దావీదుకు వ్యతిరేకత ఏర్పడుతూ ఉంది. ప్రతి స్థలంలో దావీదుకు ప్రాణాపాయం ఎదురవుతూ ఉన్నది. సరే, నువ్వు కూడా అనుకోవచ్చు, నీ కుటుంబంలో కూడా నీ వ్యక్తిగత జీవితంలో ఎంతోమంది ఇట్లా దోయోగులు ఎదురవుతూ ఉంటారు. భయపడద్దు. నువ్వేం చేయాలా? వాడిని ఎదిరించద్దు, దయచేసి ఎదిరించద్దు వాడిని. ఎందుకంటే చాలా తేడాలు వచ్చేస్తాయి. నువ్వు చేయాల్సిన పని ఒకటే, దావీదు 140వ కీర్తనలో చేసిన ప్రార్థన రీతిగా వారి కోసం ప్రార్థన చేయి. నీ కుటుంబానికి, నీ జీవితానికి ఎవరైతే ఇలాంటి దోయోగులు ఉన్నారో వారి కోసం ప్రార్థన చేయి. కన్నీరు విడిచి ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, ప్రతి నిత్యం వాళ్ళ కోసం ప్రార్థన చేయి. దేవుని చేతికి వాళ్ళని అప్పగించు. దేవుడు ఏం చేస్తాడండి వాళ్ళని అప్పగిస్తే? ఎంత ప్రార్థన చేసేది? ఎప్పుడు వింటాడు దేవుడు ప్రార్థన అని మీరు అనుకోవచ్చు. చూడండి, ఇక్కడ 2వ వచనంలోకి వస్తే ఏమంటున్నాడు? వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్యము యుద్ధము రేప చూపుదురు కదా. ఈ దోయోగు లాంటి వాళ్ళు మన జీవితాల్లో ఎప్పుడు కూడా పైకి బాగానే ఉంటారు, పైకి మంచి మాటలు మాట్లాడతారు, కానీ లోపల హృదయంలో ఎట్లుంటాయి వాళ్ళ ఆలోచనలు? అపాయకరమైనవి. అపాయం అంటే ఏంది? నిన్ను ముంచేయాల, నువ్వు ఎట్లయినా నష్టాల్లో కూరుకొని పోవాలి, నీ కుటుంబం లేకుండా పోవాలి. ఇది వాని ఆలోచన, అపాయకరమైన ఆలోచన. హృదయంలో పైకి మాత్రం ఎలా ఉంటాడు? అన్నా బాగున్నావన్నా, ఏం కావాలన్నా అంటాడు వాడు. హల్లెలూయా. లేరా అలాంటి వాళ్ళు కదా. 3వ భాగంలోకి వస్తే ఏం చేస్తారు? పాము నాలుక వలె వారు తమ నాలుక వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద సర్పవిషం ఉన్నది అంట. చూసారా, నాలుక కింద భాగంలో అంటే, నాలుగు పై భాగంలో ఏముంది? తేనె ఉంటుంది. తేనె, అన్నీ తేనె మాటలే మాట్లాడుతూ ఉంటే అసలు ఇట్లాంటి స్నేహితుడు నాకు ఉండాలా అనిపిస్తారు, ఇట్లాంటి మనిషి నాకు జతగా ఉండాలా అనిపిస్తారు. కానీ వాని నాలుక కింద ఏముందంట? సర్పవిషం. అందుకే దేవుడు యేసుక్రీస్తు మత్తయి సువార్త ఈరోజు చదివాను మాట. ఏమన్నాడు ఆయన? సర్ప సంతానమా అన్నాడు. బాప్తిజం ఇచ్చే యోహాను ఏమన్నాడు? సర్ప సంతానమా అన్నాడు. ఎందుకన్నాడు? వాళ్ళు ఏమన్నా సర్పాలు, పాములు మాదే కనపడినారా వాళ్ళకు? కాదు, వాళ్ళ మాటలు అలాగున్నాయి, విషం పూసిన మాటలు, చంపేసే మాటలు. లోపల అన్ని విషం పూసిన మాటలు ఉంటాయి, పైకి అంతా మాట్లాడి తేనె లాంటి మాటలు మాట్లాడతారు. ఇట్లాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉంటుంది దావీదుని బట్టి ఇక్కడ చెప్తూ ఉన్నాడు దేవుడు. అట్లాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయి. అలాంటి వారి నుండి నన్ను, నా బిడ్డలను, నా కుటుంబాన్ని, నా వ్యాపారాన్ని, నా ఉద్యోగాన్ని, నా కలిగిన ఆస్తిని అన్నింటినీ కాపాడు ప్రభు అని ప్రార్థన చేయి. అన్నిటికంటే ప్రధానమైన బలత్కారుడు ఎవడండి? ఇందాక విన్నాం మనం, సాతానుని ఆస్తి, సైతాన్ గాడు. సైతాన్ గాడు, వాని కోసం ప్రార్థన చేయి. వాడు ఎప్పుడు కూడా నా ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టకూడదు, వాడు ఎప్పుడు కూడా నా ఆత్మీయ కుటుంబాన్ని చెడగొట్టకూడదు, నా సంఘాన్ని చెడగొట్టకూడదు, పరిశుద్ధులను చెడగొట్టకూడదు. వాడు పెద్ద దోయోగు, వాని కోసం ప్రార్థన చేయి. అదే ఇక్కడ ఈ వాక్యంలో ఉన్నటువంటి సారాంశం. వాడు ఎప్పుడు కూడా అపాయకరమైన ఆలోచనలు కలిగి ఉంటాడు. అలాంటి వారి చేతిలో నువ్వు పడకుండా ప్రభువా నన్ను కాపాడు అని నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడే నువ్వు ఈ భూమి మీద క్షేమంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఏముందంటే 4వ వచనంలోకి వస్తే, యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారము చేయవారి చేతిలో నుండి నన్ను రక్షింపుము, నేను అడుగు జారి పడునట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. ఈ దోయగానే వాడు ఏం చేశాడండి? జారి పడిపోయేట్లేదు. అడుగు అనగా, అడుగు అంటే మన ఆధారం. ఎంతమంది కాళ్ళతో నడవకుండా చేతులతో నడుస్తూ ఉన్నారు? అందరూ కాళ్ళతో నడిచే వాళ్ళే. కాళ్ళు మనకు ఆధారం, భూమి మీద నిలబడటానికి, నడవటానికి ఆధారం. ఈ జారిపోయేట్లుగా చేస్తారంటే వాళ్ళు. హల్లెలూయా. వాని బుద్ధే అంత, వాని ఆలోచనే అంత. దోయేవుకు ఆధారమే లేకుండా చేయాలని ఆలోచన చేశాడు. అందుకే దావీదు ఇక్కడ అంటున్నాడు, నాకు ఆధారం లేకుండా నేను జారి పడిపోయేట్లుగా ఆలోచన చేస్తా ఉన్నాడు. ఒకరిని గుర్తుపెట్టుకొని అందరి గురించి మాట్లాడుతున్నాడు దావీదు ఇక్కడ.
ఇంకా ఏం చేస్తానంటే 5లో, గర్విష్ఠులు నా కొరకు ఉరిని తాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు, వారు త్రోవ పక్కను వలపరిచి ఉన్నారు, నన్ను పట్టుకున్నట్టుకై ఉచ్చుల నొగ్గి ఉన్నారు. ఎన్నెన్నో, ఒక వేటగాడు ఒక జంతువును పక్షిని పట్టుకోవటానికి ఎంతగా ప్రయాసపడతాడో అంతగా ఈ దుష్టులు, తర్వాత ఎవరంటే బలత్కారులు మనం పడిపోవటానికి, మనం నశించడానికి ఇన్ని ప్రయాసలు పడుతూ ఉన్నారు. ఒక మంచిగా నువ్వు జీవించేటప్పుడు, అందరికీ దీవెనకరంగా జీవించేటప్పుడు కదా, నిన్ను నాశనం చేయటానికి ఇట్లాంటి దోయోగులు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా దోయోగులు ఉన్నారా? ఉంటే హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మీరు చాలా స్ట్రాంగ్ అయినారు ఈ 2026లో. మీకోసం మీరు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా దోయోగులు ఉంటే, దేవా ఆ దోయోగ బతుకు నాలో ఉండి తీసేయి ప్రభు, ప్రార్థన చేసుకో. హల్లెలూయా కదా. కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఇప్పుడు దోయోగులాగా జీవిస్తే ఇంకా ఎట్లా? పరిశుద్ధ గ్రంథం ఇట్లా దోయోగులు ఎట్లుంటారో చాలా విషయాలు చెప్పింది. చూడండి, ఇదే కీర్తనకారుడు కీర్తన 5:9 ఏం చెప్తాడు చూడండి ఒకసారి. కీర్తన 5:9 ఎట్టంటండి, ఇట్లా దోయోగుల నోట్లో యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట అంటున్నాడు. వారి కంఠము తెరచిన సమాధి. చాలు నాన్న. ఎట్లంట చూడండి, వారి నోట్లో ఫస్ట్ యథార్థమైన మాట ఒకటి రాదు. ఆ సౌలు దగ్గరికి వెళ్ళి ఎన్నెన్ని మాటలు చెప్పినాడో. ఇదిగో సౌలు రాజా, అక్కడ ఉన్నటువంటి అహీటూబు యాజకుడు దావీదు ఒకటయ్యారు, నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దావీదును గురించి దేవుని దగ్గర మరి మొరపెట్టాడు, ఎన్నెన్నో చెప్పాడు. వాని నోట యథార్థత లేని మాటలన్నీ. ఈరోజు నీ గురించి కూడా అట్లాంటి దోయోగులు ఎన్నెన్నో మాటలు చెప్తారు. 2వ భాగంలోకి వస్తే ఉంది, వారి అంతరంగము నాశనకరమైన గుంట. ఈ దినము నువ్వు ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నావు? నువ్వు ఎలాంటి వారితో సహవాసం కలిగి ఉన్నావు? గుర్తించాలి. నువ్వు ఎంత దినాల్లో పైకి స్నేహితులుగానే ఉంటారు, పైకి మంచి బంధువులుగానే ఉంటారు, కానీ లోపల ఎలాగుందంటే వాళ్ళ పరిస్థితి నాశనకరమైన గుంటలాగా ఉన్నారు వాళ్ళు. గుర్తించాలి. నువ్వు ఎప్పుడు గుర్తిస్తావు? నువ్వు మంచి ప్రార్థనాపరునివైతే, దేవుని మీద ఆధారపడిన జీవితాన్ని జీవిస్తూ ఉంటే నీకు వివేచన వరాన్ని ఇస్తాడు, వివేకం కలిగి జీవిస్తావు. ఎవడు ఎలాంటి వాడు కనుక్కునే ఆత్మను దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఏంది నాశనకరమైన గుంట అంటే? మురుగు గుంట, బురద గుంట, ఊబి. ఎంతమందికి తెలుసు ఊబి? ఊబి ఊబి దాంట్లో అడుగు పెడితే మళ్ళీ పైకి రాము. నువ్వెంత పైకి రావాలని చూస్తావో అంత లోపలికి వెళ్ళిపోతావు. అట్లాంటి వాళ్ళు ఉన్నారండి. అలాంటి వాళ్ళు సహవాసం చేస్తే పైకి బాగానే ఉంటారు. నువ్వు ఎదిగే కొద్దీ వాళ్ళు ఏం చేస్తారు? గత వారం చెప్పాను, ఎండ్రకాయలు కట్ట. నువ్వు పైకి ఎక్కుతా ఉంటే కింద కాళ్ళు బట్టి ఏడుస్తూ ఉంటావు, నువ్వు ఎదగలేవు. అందుకే ఎలాంటి వారితో నేను స్నేహం చేస్తూ ఉన్నా, ఎలాంటి వారితో నేను సహవాసం చేస్తూ ఉన్నా ఒకసారి ఆలోచించి. మన పెద్దలు కూడా సామెత చెప్తారు కదా, అన్నమంతా ఉడికిందా లేదా అని అడుగు వరకు చేయేస్తామా? పైన ఊరికే ఒక మెతుకు ఎట్లా దిలీప్ అంటాడు ప్రదీప్, ఒకసారి అట్లా ఏలుతూ అట్లంటే ఉడికిందిలే. వాని క్రియ నీకు తెలిసిపోతుంది అప్పుడే. వీడు ఎలాంటోడు, వీని మనస్తత్వం ఏంటి, నా శ్రేయస్సు కోరేవాడా, నా అభివృద్ధిని కోరేవాడా, లేదా నా నాశనాన్ని కోరేవాడా, నీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అందుకే నువ్వు ఆలోచన చేసి స్నేహం చేయాలి. అందుకే అక్కడ చెప్తూ ఉంటున్నాడు 1వ కీర్తనలో, దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు చెబుతూ ఉన్నాడు. ఇదే దావీదు. అలాంటి వారి చేతిలో నువ్వు పడకుండా నువ్వు ప్రార్థన చేయి. ఊబిలాంటి స్నేహితులు, ఊబిలాంటి బంధువులు, ఊబిలాంటి కలిగి ఉంటే నువ్వు ఎప్పటికీ పైకి రాలేవు. దావీదు చెప్తూ ఉన్నాడు, వారి మనసు ఎట్లాంటిదంటే వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠం ఎట్లుంటుంది? తెరచిన సమాధి. ఇక్కడ తెరచిన సమాధిని ఎందుకు పెట్టాడు మాట? ఇక్కడ సమాధి ఎప్పుడు మూత వేయబడి ఉంటుంది, ఎప్పుడు తెరవబడదు. ఒక యేసుక్రీస్తు సమాధి మాత్రమే ఏమైందండి? తెరవబడేది. హల్లెలూయా. కానీ ఇక్కడ తెరచిన సమాధి.
అంటే దాని అర్థమేం తెలిసినా మనోళ్ళు కూడా చెప్తారు. ఒకవేళ సమాధి నువ్వు ఎట్లే పెట్టద్దండప్ప అంటారు ఒకసారి. ఎందుకు? అదొక వాళ్ళకి ఆలోచన, ఇంక ఎవరు చచ్చిపోతారు. దీనికి కంఠం ఎప్పుడు కూడా తెరచిన సమాధి అంటే ఎప్పుడెప్పుడు నిన్ను చంపేస్తామా, ఆ గుంటలో వేస్తామా? ఆ దోయగ యొక్క ఆలోచన ఏమంటే, వాని కంఠం ఎందుకు తెరిచిన సమాధి అంటే ఎప్పుడెప్పుడు దావీదుని చంపేస్తామో ఆ సమాధిలో వేస్తాం. ఏమో వీనికేమో వాడు నాశనం, దావీదేమో పెద్ద అన్యాయం చేసినట్టు. చూసారా, ఎవరికి అన్యాయం చేయం మనం, కానీ ఎందుకో వాని ఆలోచన అట్లా, వీడు నాశనం అయిపోవాలి, వీడు చెడిపోవాల. కొంతమందికి అదే ఆలోచన ఉంటుంది. వీళ్ళు పెద్ద దోయోగులకు తల్లులు, దోయోగులకు నాన్నలు, పెద్ద ఆయన చిన్న వీళ్ళు బంధువులు, వీళ్ళంతా దోయోగులు. హల్లెలూయా. ఏంటి దోయాగంటే? చెప్పాలి గట్టిగా, పిరికోడు. ధైర్యంగా నీ ముందుకు రాలేడు. అంతే కదా నతనేలు గారు? ధైర్యంగా నీ ముందుకు వచ్చి మాట్లాడలేను, కానీ నీ వెనకాల ఏం చేస్తా? అన్ని గుంటలు దోతా. కాబట్టి జాగ్రత్త కలిగి జీవించాలని ఇక్కడ దావీదు తెలియజేస్తున్నాడు. 3వ భాగంలోకి వస్తే, వారు నాలుకతో ఇచ్చకములాడు. వారి మాటలన్నీ నిన్ను తబ్బిబ్బు చేసేటివిగానే ఉంటాయి, నిన్ను పొగిడేటివిగానే ఉంటాయి, కానీ లోపలంతా దొల్ల. తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ 140వ కీర్తన దావీదు ఊరికే రాయలా, పరిశుద్ధాత్మ శక్తి చేత రాబోయే తరాలకు ఈ కీర్తన రాశాడు. నాయనలారా జాగ్రత్తగా ఉండండి, నేను దోయోగతో చాలా పాటుపడినా, వీని వలన 100 మంది దేవుని సేవకులు చచ్చిపోయారు. చంపాడు వాడే. ఇంటికి వెళ్ళి చదవండి మీరు. 100 మందిని చంపాడు. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ పిల్లలు అందరినీ చంపాడు వాడు దోయేగు. అట్లాంటి మూర్ఖులతో దయచేసి ఎప్పుడు మీరు స్నేహము చేయొద్దండి. అట్లాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. అట్లాంటి వారి కోసం ప్రార్థన చేయండి అని ఇక్కడ దావీదు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా కదా. కీర్తన 17 ఏముంది? పక్కలోనే ఉంది చూడండి, కీర్తన 17. ఎట్లంటండి? కీర్తన 17 ఏముంది? వారి నోరు శాపముతోను. పైకి మాట్లాడే మాటలన్నీ ఎట్లుంటాయి? ఆశీర్వాదమైన మాటలు ఉంటాయి పైకి, కానీ లోపల ఎట్లుంటుంది? అన్నీ శాపగ్రస్తమైన మాటలే. దయచేసి మనలో ఎవరైనా అట్లా శాపగ్రస్తమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటే దయచేసి 2026లో మానుకుందాం. హల్లెలూయా. ఎందుకు? ఆ శాపగ్రస్తమైన మాటలు తిరిగి మన దగ్గరికే వస్తాయి. మీరు మర్చిపోకూడదు. తెలుసునా? నువ్వు ఎవరినైనా శపించినావు అనుకో, మంచిగా జీవించేవాళ్ళు, దేవుడు ఏం చెప్తున్నాడు? శపించు వారిని నేను శపిస్తా. ఎవరైనా నా బిడ్డల్ని శపిస్తే నేను వారిని శపిస్తాను. దేవుడు అదే చెప్పాడు ఇక్కడ. అందుకే మా నోట్లు ఎప్పుడు కూడా శాపగ్రస్తమైన మాటలు రాకూడదు. పౌలు ఏమన్నాడండి? సాధ్యమైనంత వరకు మీ నోట చెప్పండి, ఎవరైనా గట్టిగా ఒకసారి, శాపగ్రస్తమైన మాటలు రానియకండి, సమాధానకరమైన మాటలు రానివ్వండి, ఆదరణ కలిగించే మాటలు మాట్లాడండి. చూసావా? ఎవరైనా ఉన్నారా అట్లా శాపగ్రస్తమైన శాపాలు పెట్టేవాళ్ళు? వాడు నాశనం అయిపోగాక ఇట్లా అంట, వాడు నాశనం అయిపోతాడు. ఏ మాట అయితే నువ్వు శపిస్తావో ఆ అర్థం తిరిగి మళ్ళీ నీ బొమ్మే చూపిస్తావు. జాగ్రత్త. పరిశుద్ధ గ్రంథం మనం శపించమని చెప్పలా, దీవించమని చెప్పారు. నీ శత్రువును కూడా ఏమని చెప్తుంది ఇది బైబిల్? దీవించు. నీ శత్రువును ప్రేమించు, దీవించు, ఆశీర్వదించు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రజలారా, 17 ఏముంది? వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. ఇట్లాంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఉదయకాలం దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇట్లా వాళ్ళ సహవాసంలో నువ్వు ఉన్నావేమో, ఇట్లా వాళ్ళతో కూర్చొని లేస్తూ ఉన్నావేమో, ఇట్లాంటి వాళ్ళతో నీ దినాలు గడుపుతూ ఉన్నావేమో కదా. ఉంటే తెలుసుకొని పక్కకు వచ్చేయి, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఎంతోమంది కుటుంబాలను నాశనం చేసే వాళ్ళను నువ్వు చూస్తూ ఉన్నావు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి కదా. ఇంకా ఏముంది? 36:3 చూడండి కీర్తన. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. ఆస్పదము అంటే ఏంది? ఒక ఆధారం, ఒక కేర్ ఆఫ్ అడ్రస్. ఎవరన్నా అడిగినామనుకో, రే వాడు ఆడుంటాడంటే, వాడు ఆడుంటాడు, వాడు ఆడబడి ఉంటాడు ఊరు ముందర. ఎట్లా? ఊరు ముందర ఉంది కదా అంగిడి, ఆడబడి ఉంటాడు అని చెప్తారు. ఆస్పదం. ఇది కూడా అంతే. దోయోగుల నోట్లో వారి నోరు ఎట్లంట?
పాపానికి కపటానికి ఆస్పదములు అని చెప్తూ ఉంటున్నాడు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఇంకా ఏముంది 3:2 భాగంలోకి వస్తే, బుద్ధి కలిగి ప్రవర్తింపరు. మేలు చేసేది వాడు మానేసినాడు. ఎవడు? ఈ దోయేగు. దావీదుని న్యాయంగా అయితే దోయేగు అనేవాడు రక్షించింది. అలా దావీదు, నువ్వేందో ఇక్కడున్నావు, నేను ఈరోజే వచ్చా సౌలు దగ్గర నుంచి, నువ్వేందో ఇక్కడ ఉన్నావు, వెళ్ళు ఇక్కడ వెళ్ళి దాక్కో, పరిగెత్తు, నువ్వు మంచోనివయ్యా, నువ్వు ప్రజలకు మేలు చేసేవానివి. చూసావా? ఒక చోట వాక్యం నేను చదివితే ఏముందో తెలిసిన, దావీదు ఎక్కడ అడుగు పెట్టినో అక్కడంతా దేవుని కృప అతను తోడై ఉందని. దావీదుకు దేవుడు తోడై ఉండను, యెహోవా తోడై ఉండను కనుక అతడు దినదినం అభివృద్ధి పొందిన వాక్యం. హల్లెలూయా! అలాంటి మనిషిని వీడేం చేస్తూ ఉన్నాడు? మోసం చేస్తున్నాడు, కపటం చేస్తున్నాడు. అందుకే ఇక్కడ బుద్ధి కలిగి ప్రవర్తించు. బుద్ధి లేదు వానికి. ఈరోజు నీ జీవితంలో కూడా ఉన్న దోయోగులకు జాగ్రత్తగా గమనించు. బుద్ధి లేదు వాళ్ళకు. బుద్ధి లేకుండా నిన్ను బుద్ధి లేని తనానికి నడిపిస్తూ ఉన్నారు. మేలు చేసేవాడు కాదు, పైకి నీకు అన్నీ మంచి చేసినట్టు నటిస్తాడు వాడు, అంతే కదా. నా ప్రియమైన దేవుని ప్రజలారా, చూస్తే 55:21 చూడండి, ఏముందా ఇంకా, వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉంటాయి. వాడు మాట్లాడే మాట ఎట్లుంటుంది? అసలు వెన్న కంటే కూడా ఇంకా అది ఎంత ఉంటుందో మృదువుగా. వెన్నే మెత్తగా ఉంటుంది, దానికన్నా మెత్తగా ఉంటాయి వీళ్ళ మాటలు. హల్లెలూయా! అట్లాంటి జాగ్రత్తగా ఉండండి. వీడు ఒక దోయేగు. ఎవడు వీడు? వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయములో కలహం ఉన్నది. వారి మాటలు చమురు కంటే నునుపైన వంట. ఎట్లా చమురు కంటే? చమురు అంటే ఏంది? నూనె. ఏమన్నా ఇంటి ముందర కొంతమంది అట్లా చేస్తారా, ఇంటి ముందర అట్లా నూనె గిన్నె పడితే చూడకుండా కాలు పెడితే ఏమైతుంది పరిస్థితి? మళ్ళీ దేక్కొని పోతాం మరుసటి రోజు. ఇట్లా ఏం రాత్రి బాగుంటే వెంట అయ్యో ఏం చేసేది, ఎవరో ఇంటి ముందర నూనె పోసిపోయినారు, పడిపోతే చూడ. వీడొక దోయేగు, వీడు నూనె దోయేగు. హల్లెలూయా! జాగ్రత్తగా ఉండండి కదా నా ప్రియమైన దేవుని ప్రజలారా. ఇట్లా వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలా. ఇట్లా వాళ్ళ నుండి మనం తప్పించబడాలని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అందుకే యేసు ప్రభువు అన్నాడు, ఇట్లాంటి సర్ప సంతానంతో జాగ్రత్తగా ఉండండి. వాడు క్రైస్తవుడు కావచ్చు, క్రైస్తవేతరుడు కావచ్చు, సంఘంలో ఉన్నవాడు కావచ్చు, సంఘేతరుడు కావచ్చు, ఎవరైనా కానీ ఇట్లాంటి సర్ప సంతానంతో జాగ్రత్తగా ఉండాలని మత్తయి సువార్త 12:34 చెప్తూ ఉన్నాడు యేసయ్య. చదివారు? ఎవరైనా తీశారా? 12:34 మత్తయి సువార్త. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మీరు మంచి మాటలు పలుకగలరు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లంటే వాళ్ళ హృదయంలో ఉండేటివన్నీ సజ్జనుడు అక్కడ చెప్తూ ఉన్నాడు. చూడు, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. వీడో దోయేగు. హృదయం నిండిన దానిని బట్టి మాట్లాడతాడు, నిండిన దాన్ని బట్టి చేస్తాడు. చూసారా? కాబట్టి ఇట్లాంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీలో ఆలోచన రావాలి, మరి ఇట్లాంటి వాళ్ళకు దేవుడు ఏం శిక్ష వేయడా సార్? వేయడా? చెప్పండి. ఆలోచన రాలేదా? ఎంతకాలం మేము పోరాడుతూనే ఉండాలన్నా ఇట్లా దోయోగులతో? వాళ్ళకేం శిక్ష ఉండదా? ఎందుకు లేదండి శిక్ష. ఇదే దావీదు చెప్తూ ఉన్నాడు. ఇదే 140వ కీర్తనలో 10 నుండి చూడండి, ఏముంది అక్కడ? 10లో ఏముంది? కనకనలాడు నిప్పులు వారి మీద కుమ్మరిస్తాడు దేవుడు. జాగ్రత్త. ఇట్లా దోయోగుల మీద అంతా ఏం చేస్తాడు దేవుడు? కనకనలాడే నిప్పులు, శ్రమలు కలిగిస్తాడు. తర్వాత పడితే ఇంక వాడు ఎప్పటికే లేవలేడు, తిరిగి లేవలేడు ఉంది అక్కడ వాక్యం. తిరిగి లేవకుండాన్నట్లు అగ్నిగుండంలో వాడిని నాశనం చేస్తాడు. అగాధ జలముల్లోనికి త్రోయబడుదురుగాక. ఇంకా కిందకు చూస్తే 11 కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక. వానికి స్థిరత్వం ఉండదు. ఇంకా వాని కుటుంబము స్థిరత్వం ఉండదు, నిలబడే స్థితి ఉండదు, నాశనమే. కాబట్టి దేవునికి అప్పగించండి. దావీదు ఎందుకు ఇక్కడ దేవునికి అప్పగిస్తూ ఉన్నాడు అంటే, దావీదు అనుకుంటే ఎప్పుడో చంపేసింది వాడిని, కానీ దావీదు చంపలా, దోయేగును వదిలిపెట్టాడు పో. కానీ దేవునికి అప్పగించాడు. దేవునికి అప్పగిస్తే ఈ కార్యాలన్నీ జరిగిస్తాడు. చివరిగా 13వ వచనంలో ఏముంది? నిశ్చయముగా
నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాము సార్. ఎందుకు చప్పట్లు కొట్టారు? ఎందుకు చప్పట్లు కొట్టారు? నువ్వు ఎప్పుడైతే యథార్థంగా విన్నాం కదా, ఇందాక అన్న మాట్లాడుతూ మాట అన్నాడు కదా, యథార్థంగా జీవిస్తే మనం ఒకరోజు దేవుని సన్నిధిలో ఉంటాం. ఇది కూడా అదే చెప్తూ ఉంటున్నాడు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించరు. మళ్ళీ చెప్తూ ఉన్నా, బతికిన 2 రోజులైనా యథార్థంగా జీవిస్తాం. కపటం మనకొద్దు, దోయోగులు బతుకు మనకొద్దు. ఎవరైనా అట్లా అవ్వాలంటే వాని పేరు పెట్టండి, ఈ రోజు నుంచి దోయోగు వాడు, అడిపోతాడు దోయోగు, అడిపోతా అందుడు దోయోగు అక్కాలి. హల్లెలూయా. కాబట్టి దోయోగు బతుకులు మనకొద్దు, యథార్థవంతులుగా జీవిస్తాం సాధ్యమైనంత వరకు. యథార్థవంతునిగా జీవించేది కష్టమే, చాలా కష్టం. ప్రయాసపడదాం, మేలు చేసేదానికి ప్రయాసపడదాం, ఒక కుటుంబాన్ని నిలబెట్టేదానికి ప్రయాసపడదాం, ఒక వ్యక్తి జీవితాన్ని బాగు చేసేదానికి ప్రయాసపడదాం, ఒకరికి దేవుని వాక్యాన్ని అందించేదానికి ప్రయాసపడదాం కదా. యథార్థవంతునిగా జీవిస్తాం. అప్పుడే కీర్తన 140:13 చూస్తే, నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ఇటువంటి మహా గొప్ప కృప, ధన్యత, భాగ్యము మనకందరికీ ఉదయకాలంలో దేవుడు అనుగ్రహించును కాక. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మదగిన వాడ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కీర్తన మాకు వివరించినందుకు మీకు స్తోత్రాలు ప్రభు. దావీదు ఆ రోజు నాయన దోయోగు గురించి ఎంతో దుఃఖపడ్డాడు స్వామి. ఆ దోయోగు ప్రభు నీ యాజకుల మరణానికి కారణమయ్యాడు, దావీదు యొక్క దుఃఖానికి కారణమయ్యాడు దేవా. అయినా దావీదు దోయోగుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాడు. అలాంటి వారి నుండి మమ్మల్ని రక్షించు. ఈ ఉదయకాలం ప్రభువా, మా సంఘానికి, మా కుటుంబాలకు, మా వ్యక్తిగత జీవితాలకు ఎవరైనా కానీ ప్రభువా దోయోగులు ఉన్నట్లయితే, అలాంటి మనస్తత్వం కలిగిన వారు ఉన్నట్లయితే దయచేసి వారి నుండి మమ్మల్ని విడిపించండి, మమ్మల్ని రక్షించండి దేవా. సమస్త స్తుతులు మీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.